పెట్రోల్ లోపల పోసేసి తగలబెట్టేశారు. దాదాపు 59% చచ్చిపోయారు, బర్న్ట్ ఎలైవ్ దాంట్లో. సో ఇది ఏంటంటే ఇది ఇటువంటి పుకార్ల మీద పుట్టిస్తారనమాట. సో ప్రొవోకేటర్స్ ఇది ఒకటి ఉంటారు. వీళ్ళు కూడా ఏజెంట్సే, సో అటువంటి పుకార్లు మనం నమ్మకూడదు. అందుకనే మనం మన ప్రజాస్వామ్యం అంటే సార్ ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏదైతే ఉందో మొన్న పహల్గాంలో జరిగినటువంటి అంశం ఇది దాని కిందకి వస్తుందా? ఎందుకంటే ఖచ్చితంగా మీరు హిందువా కాదా, మీరు ఏంటి అనే దాని మీద చేశారు కదా. అంటే దేశంలో కూడా ఒక రెండు మతాల మధ్య ఘర్షణ సృష్టించే విధానం అక్కడ వాళ్ళు అవలంబించారు అనుకోవచ్చా? అది మతపరంగా ఒక మత స్వేచ్ఛ, మత నమ్మకాన్ని దెబ్బతీయటం, అంటే మన మనోబలాన్ని దెబ్బతీయటం. ఇప్పుడు మీరు చూడండి, మన చేసిన డ్రోన్స్ ఈ దాడుల్లో కూడా వాళ్ళు గురుద్వారాలని, ప్రార్థనా స్థలాలని టార్గెట్ చేశారు. అంటే అంటే మనం దానికి ధీటుగా సమాధానం ఇచ్చి వాటన్నిటినీ కోల్చగలిగాం. సో మనకేంటంటే వెరీ వెరీ మైనర్ డ్యామేజ్ టుక్ ప్లేస్ అవర్ సైడ్. ఖచ్చితంగా మనము అడ్డుకున్నప్పటికీ కూడా డ్యామేజ్ ఎంత కొంత ఉంటుంది, కానీ దట్ ఈజ్ నెగ్లిజిబుల్. ఇట్ ఈస్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. సో వీటికి ఏంటంటే వాళ్ళకి ఆ మతపరమైన సిద్ధాంతానికి ఉన్నప్పుడు ఆ మనోబలాన్ని దెబ్బతీయటానికి ఈ పుకార్లు పుట్టిస్తారు. మీరు 1960s ఇట్లాగే మూసీ నదికి స్పేట్ అంటే ఫ్లడ్స్ వచ్చినాయి, వరద అంటారు. ఆ వరద వచ్చినప్పుడు పుకార్లు పుట్టించారు. ఏమైంది, మూసీ పొంగిపోయింది, హైదరాబాద్ అంతా నీళ్ళు వచ్చేస్తాయి, మునిగిపోతాయి, ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. చాలామంది ఏం చేశారంటే ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పుకారులు చేసిన వాళ్ళకి తెలుసు అనమాట. దే టార్గెటెడ్ ఆల్ ద హౌసెస్ విచ్ వర్ లాక్డ్, దే స్టోలెన్ ద ప్రాపర్టీ, ఆల్ ద వాల్యుబుల్ థింగ్స్. సో ఇటువంటి ఏంటంటే రోమర్ మాంగర్స్ అంటారు వాళ్ళు. సో వీళ్ళు కూడా స్లీపర్ ఏజెంట్సే. సో వీటన్నిటినీ ఏంటంటే ఒక కన్నేసి అట్టు పెడతాం మనం. పీస్ టైం కానీ, డిఫికల్ట్ టైం కానీ, వార్ టైం కానీ ఎప్పుడు మన ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది. సో ఈ డేటా అంతా సేకరిస్తారు, సేకరించి టైమ్లీగా యాక్షన్ దే విల్ ఇనిషియేట్. మీరు చూసారు సార్ వార్ లైక్ సిచ్యువేషన్స్, మీకు అనుభవంలో ఏమున్నాయి? వార్ లైక్ సిచ్యువేషన్ నేను 1980లో 4 years పాకిస్తాన్ బోర్డర్లో పనిచేశానండి. నలియా అనేది ప్లేసు, ఆ నలియా కూడా టార్గెట్ చేశారు ఇప్పుడు రీసెంట్ పాకిస్తాన్ అటాక్లో. నలియా, భూజ్ ఈ ఏరియా అంతా. నలియాలో 1980s భుట్టో వాజ్ హ్యాంగ్డ్. సో దేర్ వాజ్ ఏ థ్రెట్, దేర్ వాజ్ ఏ అలర్ట్, and there was a proposal that Pakistan will attack India to divert the people's mind from this. అప్పుడు ఏంటంటే మాకు ఒక అలర్ట్ లాగా ప్రకటించారన్నమాట. మేము ఫార్వర్డ్ బేస్ అంతా యాక్టివేషన్ వచ్చేసినాయి, అంత ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ వర్ మౌంటెడ్, మిజైల్స్ వర్ మౌంటెడ్. సో మాకు ఎయిర్ వార్నింగ్ రైడ్, తర్వాత మన నేషన్ వైజ్ మాక్ డ్రిల్ ఎట్లా కండక్ట్ చేసాము, మేము మాక్ డ్రిల్ కండక్ట్ చేసాము, బంకర్లు అన్నీ. తర్వాత 48 hours, 24 hours, 48 hours ఎట్ ఏ స్ట్రెచ్ ఆన్ డ్యూటీ. సో ఇటువంటి ఫుడ్ అంతా మనకేంటంటే సప్లై వస్తుందండి. మనకి ఎక్కడైతే మనం ఉన్నామో, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ ప్రదేశానికే వాళ్ళు ఫుడ్ సప్లైస్ వస్తాయి. ఇదంటే మనం ఇది పీస్ టైం యాక్టివేషన్ కనుక మనకి ఫుడ్ మన ఇంటి దగ్గర నుంచి, లేకపోతే ఒకసాట వండి పంపించడం అటువంటి జరుగుతుంది. వార్ టైంలో ఏంటంటే ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది. ఓకే. సో ఆ ప్యాక్డ్ ఫుడ్తోనే ఒక్కొక్కసారి అందకపోతే ఎంతవరకు ఉండొచ్చు సర్వే కావడానికి? ఎందుకంటే మనం పంపించే టార్గెట్ని బట్టి, లక్ష్యాన్ని బట్టి అది ఎన్ని రోజులు తీసుకుంటుంది, ఎన్ని గంటలు